మైకులు ఇసిరేయటం, చొక్కాలు ఇప్పేయటం, రకరకాలుగా ఉండేది. అంటే కోతి కొబ్బరికాయ దొరికినట్టు తెలియదు. ఎప్పుడూ అక్కడ ఉండేవాళ్ళం, మనం ఇక్కడ ఉండేవాటికి ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది. తర్వాత ఏ సినిమా తీయాలో తెలియదు. బేబీని రీమేక్ చేయాలనుకున్నాం. దానికి కొన్ని అడ్డంకులు, వేరే లాంగ్వేజ్లో చేయాలంటే. అవన్నీ జరుగుతున్నప్పుడు సక్సెస్ఫుల్గా హిందీలో చేస్తున్నాం. థ్యాంక్స్ టు అవర్ డైరెక్టర్, మై ఫ్రెండ్ రాజేష్ గారు. తెలుగులో ఒక సినిమా చేయాలి, అందరూ కూడా ఒక హిట్ అయిన కాంబినేషన్తో చేద్దాం, ఒక పెద్ద ఒక స్టార్ హీరోతో చేద్దాం. ఇయే సజెషన్స్. అప్పుడు ఒకరోజు రాజేష్ గారు ఒక పెంట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఈ స్టోరీ చెప్పి ఇది ఎలా ఉందన్నప్పుడు నాకు బాగా స్ట్రైక్ అయింది. ఈ సినిమా చేద్దాం డార్లింగ్, నెక్స్ట్ మన ఇద్దరం. అంటే తను డైరెక్టర్గానే కాకుండా ప్రొడ్యూసర్గా, అంటే ఇక్కడ రాజేష్ గారు గొప్పతనం చెప్పుకోవాలి. ఒక సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అయిన తర్వాత ఆ సినిమా ప్రొడ్యూసర్తో చాలా తక్కువ మంది డైరెక్టర్లు జర్నీ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంతకు మించిన ప్రొడ్యూసర్లు ఉంటారు, అంతకు మించిన ప్రొడక్షన్ హౌస్లు ఉంటాయి, అంతకు మించిన ఆఫర్లు ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అలాంటి ఇండస్ట్రీలో ఆయన నా ఫస్ట్ సినిమా ప్రొడ్యూసర్, ఆయన నా చిన్ననాటి స్నేహితుడు, ఆయనతోనే నా ప్రయాణం అని చాలా 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 కొద్ది మంది వ్యక్తుల్లో మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి సాయి రాజేష్ గారు. అంటే ఆయన డబ్బులకి దీనికి ఈజ్ కాదు, నా ఫ్రెండ్ అని. సో ఆయన ఈ కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. ఇదే మనం చేద్దాం అన్నప్పుడు ఎవరిని డైరెక్టర్గా పెడదాం అన్నప్పుడు, ఎందుకంటే ఆయనకి చాలా పర్టికులర్గా ఉంటుంది. ఆయన కథ ఎవరన్నా డైరెక్ట్ చేసేటప్పుడు అది ఎవరు డైరెక్ట్ చేస్తారు, దాన్ని ఎలా తీసుకెళ్తారు, తీసుకెళ్ళిన తర్వాత ఆయన నేమ్ ఎలా క్యారీ చేస్తారు, ఆయనతో ఎలాగ రిలేషన్లో ఉంటారనేది చాలా ఇది ఉంటుంది. ఆయన నోటి నుంచే వచ్చిన ఫస్ట్ నేమ్ మన రవి అయితే బాగుంటుంది కదా. ఎందుకంటే బేబీ సినిమాలో చిన్న చిన్న కొన్ని లాస్ట్లో జూలై 14th రిలీజ్ చేయాలంటే మాకు రవి వచ్చి హెల్ప్ చేయడానికి, అంటే ఒక చిన్న సాయం చేసినోడు కూడా. అంటే చాలామంది డైరెక్టర్లకి వాళ్ళ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పేర్లు కూడా గుర్తుండవు, బట్ ఒక చిన్న సాయం చేశాడని రవి మంచి రైటర్ కదా, మీతో చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతున్నాడు, మనం డైరెక్టర్ని చేద్దాం అనే ఫస్ట్ డెసిషన్ రాజేష్ గారిది. నాకు నా తమ్ముడి పేరు ప్రపోజ్ చేసినప్పుడు నాకు అసలు చాలా ఆనందం వేసింది. డన్ రవి నువ్వు చేద్దాం అంటే, రవి వెంటనే అన్నా మీరు ఇది కొద్దిగా పెద్ద సినిమా ఎలా అయ్యేలా ఉంది, అది ఓకే అని చెప్పాడు. బట్ రవి పొటెన్షియాలిటీ తెలుసు, హీఈస్ వెరీ సుపీరియర్ రైటర్. అండ్ తనకి ఈ రోజుల్లో బిగ్గెస్ట్ డిగ్రీ ఈజ్ కామన్ సెన్స్. తనకి అది చాలా బాగా ఉంది. అంటే ఏ సీన్ ఎలా ప్రొజెక్ట్ చేయాలి, ఏ హీరోని ఏ హీరోయిన్ని ఏంటి అనే చాలా 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 తనకి సినిమా మీద చాలా గ్రిప్ ఉన్న వ్యక్తి. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుని ఒక 7-8 ఇయర్స్ నుంచి సాఫ్ట్వేర్ జాబ్ని పక్కన పెట్టి నా క్రియేటివ్ ఫీల్డ్లో ఉండాలి అని చెప్పి 2017-18 నుంచి మాతోనే ట్రావెల్ అవుతున్నాడు రవి. అలాగా ఈ సినిమా కథ రూపాంతరం చెందింది. ఎలా చేయాలి, ఏం చేయాలి, హీరోలు ఎవరు, కాంబినేషన్లు, ఇవన్నీ అనుకున్న తర్వాత ఒకరోజు పుష్ప లాస్ట్ సాంగ్ రిలీజ్ అనుకుంటా, నేను చెన్నైలో ఉన్నాను. రాజేష్ గారు వెళ్ళారు కిరణ్ గారికి నేరేషన్లో. అప్పుడే కేరామ్ మంచి సక్సెస్ అయింది, కా మంచి సక్సెస్ అయింది. సక్సెస్ తర్వాత కిరణ్ గారి డేట్ల గురించి చాలామంది ప్రొడ్యూసర్లు, ప్రొడక్షన్ హౌస్లు ఇది ఉన్నప్పుడు ఈ కథ విని ఆయన వితిన్ 1.5 hour 1 hour మనం చేస్తున్నాం భయ్య అని చెప్పి. ఎందుకంటే ఈ కథలో చాలా డెప్త్ ఉన్న కథ, చాలా హానెస్టీ కథ, అంటే చాలా లేయర్స్ ఉన్న కథ. ఆయనలో మాత్రం ఏ లేయర్స్ లేదు, ఒకటే లేయర్, మంచి కథ చేయాలి, మంచి సినిమా చేయాలి. వెంటనే ఓకే చేశారు. నాకేంటంటే
కిరణ్ గారిలో ఆ వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఆయనతో ముందు నా స్నేహితుడు ఒక సినిమా చేశాడు, వినరా భాగ్యం. అలా అప్పుడు కొంత పరిచయం ఉన్నప్పటికీ ఆయన వెంటనే ఈ కథలో ఉన్న పొటెన్షియాలిటీని, డెప్త్ని ఆకలింపు చేసుకుని వెంటనే ఓకే చెప్పడం నాకు చాలా నచ్చింది. అలాగే ఈ సినిమాకి చాలా చాలా మ్యూజికల్ ప్రజెన్స్ ఉంటుంది. రాజేష్ గారు రాసే ఏ స్క్రిప్ట్కైనా చాలా మ్యూజికల్ డెప్త్ ఉంటుంది. ఎవరి మ్యూజిక్ వెళ్దాం అన్నప్పుడు ఒకరోజు మణిశర్మ గారు అయితే మణిశర్మ గారు అంటే నా కాలేజీ రోజులు గుర్తొచ్చాయి. అప్పట్లో చిరంజీవి గారి పాటలు రిలీజ్ అయినప్పుడు రాత్రి 2-2:30కి మేము వెళ్ళి బస్టాండ్లో వెయిట్ చేసేవాళ్ళం. ఆ కార్టూన్స్ వస్తే అవి తీసుకుని వెంటనే ఆ బస్టాండ్లో ఉన్న పాన్ షాప్లో అది ప్లే చేసేవాళ్ళం. పొద్దున్నే 9ంటికి అన్ని షోరూమ్స్ తెరుస్తారు, కానీ రాత్రి అంటే మా ఫ్యాన్స్ జీవితం ఎలా ఉండేదంటే రాత్రి 2-2:30కి అది ఏ ఫ్యాన్ అయినా సరే, చిరంజీవి గారి ఫ్యాన్ అవని, బాలకృష్ణ గారి ఫ్యాన్, నాగార్జున, వెంకటేష్ ఎవరి ఫ్యాన్ అయినా సరే రాత్రి 2-2:30కి మ్యూజిక్ స్టోర్స్లోకి వచ్చే క్యాసెట్స్ బస్టాండ్కి వస్తే అదొక క్యాసెట్ తీసుకుని ఆ స్టోర్లో ప్లే చేస్తే అప్పుడు ఆహా అనేది. అప్పుడు మణిశర్మ గారు నేను ఫస్ట్ విన్న పాట సారీ 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 అని బావగారిలో ఉన్న సార్ థ్యాంక్ యూ మీరు సారీ అన్నారు, కానీ అప్పటి నుంచి ఇండస్ట్రీ మీకు థ్యాంక్ యూ సార్. నాకు మణిశర్మ గారు అనగానే నాకు బల్బులు పగిలిపోయినాయి. ఇదేంటి మనం అప్పటి నుంచి ఆయనకి ఇది ఆయన సినిమా మనం చేస్తామా, ఆయన పేరు మణిశర్మ మ్యూజికల్ అని ఉండగా నేను ఎప్పుడో చూశాను పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు వాళ్ళు ఉండగా మన పేర్లు ప్రొడ్యూసర్గా పడతాయా అని చెప్పి. ఎందుకంటే మణిశర్మ గారు ఈజ్ ద ఓన్లీయో తెలియదు వన్ ఆఫ్ ద వాట్ ఎవర్ మ్యూజిక్ డైరెక్టర్. ఆయన సాహిత్యం వినపడేది, ఆయన సన్నిహిత్యం కనపడేది మ్యూజిక్తో. పదాలు అన్నీ వినపడేవి, డ్రమ్స్ బీట్లకి. అంటే మా కాలేజ్ హుడ్ అంతా కూడా ఆయన పాటలకి డ్యాన్స్లు వేసుకోవటం 50 రోజు సెకండ్ షోలో, 100 రోజు సెకండ్ షోలో, మార్నింగ్ షో, బెనిఫిట్ షోలో గడిచిపోయింది. అలాంటి ఒక లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ మన సినిమాకి చేస్తున్నారంటే చాలా ఎగ్జైట్మెంట్ అది. ఎందుకంటే ఆయన ఏం చేస్తారు అంటే చేస్తారా లేదా ఏంటి అని చెప్పి అందరూ ఆయన మణి శర్మ గారు అంటారు, కానీ మాకు హీజ్ మనీ గాడ్. సో ఆయన కథ అనగానే ఆయన ఒక ఎక్సైట్మెంట్లో ఫోన్ చేసి అబ్బాయి మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పి. ఎందుకంటే రేట్లు మాట్లాడలా ఏం లేదు, ఒక మంచి సినిమా చేస్తున్నాం, నాకు చాలా రోజుల నుంచి ఒక లవ్ స్టోరీ చేయాలని ఉంది, ఇది చేస్తున్నాం అని చెప్పి వాళ్ళ ఇంటికి పిలిచి ఆ రోజు ఆయనే కుకింగ్ సెటప్ చేసి దోశలు వేసి పెట్టారు మాకు. అంటే ఆ రోజు తిన్న దోశ చాలా గుర్తుంది. ఎందుకంటే ఇది గుర్తుందా సాంగ్ కాబట్టి అది చాలా గుర్తుంది. సార్ మీకు తెలియదు మేము మీకు ఎంత ఫ్యాన్స్ అని.